హాయ్ గైస్, టెక్ న్యూస్ 71కి స్వాగతం. DCS వెబ్సైట్ ప్రకారం ఒప్పో ఫైండ్ X9 మొబైల్ లీక్స్ ప్రకారం 6.59 ఇంచ్ ఫ్లాట్ OLED 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, బ్యాటరీ విషయానికి వస్తే 7000 బిగ్గెస్ట్ బ్యాటరీ, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, కలర్ OS 16 బేస్డ్ Android 16 OS ఉంటుంది. లీక్ ప్రకారం 50 MP పెరిస్కోప్ లెన్స్ తో వస్తుంది ఈ ఒప్పో ఫైండ్ X9 మొబైల్. క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు మరో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ని కూడా లాంచ్ చేస్తుందని తెలుస్తుంది. వైబో రిపోర్ట్స్ ప్రకారం అదే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. ఇదే నిజమైతే ఒక ఫ్లాగ్షిప్ పవర్ఫుల్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రాసెసర్ ని ఒకేసారి చూస్తాం మనం. ఐస్ యూనివర్స్ రిపోర్ట్స్ ప్రకారం సామ్సంగ్ S26 ఎడ్జ్ బ్యాటరీ 4400 mAh ఉంటుందని రివీల్ అయింది. సేమ్ సోర్స్ ప్రకారం సామ్సంగ్ S26 Proలో 4300 mAh కెపాసిటీ ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా మన వాళ్ళు బ్యాటరీ mAh మీద కంటే ఫాస్ట్ ఛార్జింగ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందేమో. స్మార్ట్ ట్రిక్స్ వెబ్సైట్ ప్రకారం ఇండియాలో రియల్మీ సరికొత్త N సిరీస్ తీసుకురాబోతుంది. అమెజాన్ ద్వారా ఈ మొబైల్స్ ని సెల్ చేయబోతుంది. రియల్మీ P సిరీస్ ని ఫ్లిప్కార్ట్ లో సేల్ చేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ నార్జో సిరీస్ ని క్యాన్సిల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. నార్జో సిరీస్ లాగానే ఈ N సిరీస్ ని కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తారేమో చూడాలి మరి. సామ్సంగ్ బడ్జెట్ ఫోన్ అయిన సామ్సంగ్ గెలాక్సీ A17 మొబైల్ ప్రోమో మెటీరియల్స్ రివీల్ అయ్యింది ఆన్లైన్ లో. డిజైన్ స్పెక్స్ చూసుకుంటే 6.7 ఇంచ్ 190 Hz సూపర్ AMOLED డిస్ప్లే, Exynos 1330 ప్రాసెసర్, 5000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తుంది. డార్క్ బ్లూ, గ్రే అండ్ బ్లాక్ అనే 3 రంగులలో ఈ మొబైల్ అవైలబుల్ గా ఉంటుంది. ప్రీవియస్ గా వచ్చిన A16 మొబైల్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా ఉంది. IQ నుంచి వస్తున్న నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ IQ15A అని సమాచారం. IQ14 కి బదులుగా IQ15 లాంచ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా IQ3 మొబైల్ తర్వాత డైరెక్ట్ గా IQ5 ని తీసుకొచ్చారు. 6.85 ఇంచ్ 2K LTPO OLED డిస్ప్లే, పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్, 50 MP కెమెరాస్, 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ హైలైట్. ఈ IQ15 మొబైల్ అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo V50 5G మొబైల్ ఇండియాలో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఆగస్టు 12న ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. 50 MP జైస్ ట్యూనింగ్ కెమెరా హైలైట్. ఈ Vivo V50 5G మొబైల్ కెమెరా సెంట్రిక్ ఫోన్ గా రాబోతుంది. ఈ మొబైల్ ఆస్పీషియస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్లైట్ బ్లూ రంగులలో అవైలబుల్ గా ఉంటుంది. ఈ Vivo V50 5G మొబైల్ ప్రైస్ అరౌండ్ 40,000 వరకు ఉండొచ్చట. డిజిటల్ చార్ట్ స్టేషన్ ప్రకారం ఒప్పో రెనో 15 Pro స్పెక్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్లో 200 MP బిగ్గెస్ట్ ప్రైమరీ సామ్సంగ్ HPS సెన్సార్, 50 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అలాగే ప్రాసెసర్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్ ఉంటుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, కలర్ OS 16 బేస్డ్ Android 16 OS ఉంటుంది. ఇవన్నీ తెలియడానికి టైం పడుతుంది. అప్కమింగ్ iPhone 17 Air మొబైల్ బ్యాటరీ డిజైన్ ఆన్లైన్ లో లీక్ అయింది. చూడటానికి పై విధంగా ఉంది. సోర్స్ ప్రకారం iPhone 17 Air అరౌండ్ 2900 mAh ఉంటుందట. iPhone 16 లో 3561 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీకి స్టీల్ కేస్ ఉండడం వల్ల ఇంప్రూవ్డ్ హీట్ డిస్ట్రిబ్యూషన్ రెసిస్టెన్స్ బాగుంటుంది బ్యాటరీకి. ఇవన్నీ తెలియాలంటే సెప్టెంబరే ఇక సామ్సంగ్ కంపెనీ Exynos 2600 చిప్ ని 2 nanometer GAA చిప్ గా తయారు చేసింది. ప్రీవియస్ జనరేషన్ తో పోలిస్తే ప్రాసెసర్ NPU పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. ఈ Exynos 2600 ప్రాసెసర్ Geekbench 6 లో స్పాట్ అయింది. ఈ ప్రాసెసర్ హీట్ పాస్ బ్లాక్ టెక్ తో వస్తుంది. చూద్దాం ఈ సామ్సంగ్ తమ ఓన్ చిప్స్ తో మిరాకిల్స్ చేస్తుందేమో. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్.